వెల్కమ్ టు వీక్షణం. మనం యుద్ధం చేస్తే బంగ్లాదేశ్కు విముక్తి కలిగింది. మనం జాలి పడితే బంగ్లాదేశ్ నిలదొక్కుంది. మనం దయ తలిస్తే బంగ్లాదేశ్ బాగుపడింది. కరోనా కష్టకాలంలో కోవిడ్ టీకాలు ఇచ్చింది మనమే. ఆఖరికి బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా రాసింది మన రవీంద్రనాథ్ ఠాగూరే. బంగ్లాదేశ్ గొప్పతనం గురించి మనం అంత మంచిగా ప్రాజెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ దేశంలో దుష్ట శక్తులు రెచ్చిపోతున్నాయి. పాక్పై భారత్ దాడి చేస్తే చైనా సహాయంతో ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ప్లాన్స్ నడుస్తున్నాయి. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ను ఏమనాలి? బంగ్లాదేశ్ బరితెగింపు. చైనాతో కలిసి కుయుక్తులు. భారత్కే కవ్వింపులు. ఈశాన్య రాష్ట్రాలపై పన్నాగాలు. అవును, పాముకు పాలు పోసి పెంచినా కాటు వేస్తుంది అంటారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాగే తయారైంది. తిండికి ఠికానా లేని బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ ఆధిపత్యం నుంచి విముక్తి చేసి అన్ని రకాలుగా ఆదుకుని నిలబెడితే ఇప్పుడు భారత్ పైనే విషం చిమ్మే దుస్సాహసానికి తెగబడుతోంది. దుష్టులకు దుష్టబద్ధే ఉంటుందంటారు కదా. బంగ్లాదేశ్ లో కొందరు మాట్లాడుతోన్న మాటలు చూస్తే అదే నిజమనిపిస్తుంది. మనం పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే అదే అదనుగా చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న ఫజ్లుర్ రెహమాన్ చేసిన కామెంట్ ఇది. దర్జాగా ఫేస్బుక్ లో పోస్టు కూడా పెట్టాడు. ఎంతటి బరితెగింపు లేకపోతే ఇలాంటి మాటలొస్తాయి? ఏం చూసుకుని ఈ దుస్సాహసం? ఎవరి మెప్పు కోసం ఈ దిగజారుడు? ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా దూరంగా ఉన్న లోపల మ్యాటర్ ఎలా ఉందో అర్థం చేసుకోవటం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. యూనస్ నిలువెల్లా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. చైనా దగ్గర తీస్తోంది కదా అని డైలాగ్ డోసులు పెంచుతున్నాడు. కానీ అదే ఏదో ఒక రోజు రివర్స్ అవుతుందని గుర్తించటం లేదు. ఓవైపు పెహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ నుంచి కవ్వింపులు పెరగటంతో యాక్షన్ ప్లాన్ కు ఇండియా రెడీ అవుతుంటే మధ్యలో బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ పెరుగుతోంది. బంగ్లాదేశ్ ఇవాళ ఈ పొజిషన్ లో ఉందంటే కారణం భారతే. పాకిస్తాన్ ఆధిపత్యంతో విసిగిపోయి ఏమీ చెయ్యలేకపోయిన బంగ్లాదేశ్ భారత్ శరణు కోరితే మనం యుద్ధం చేస్తే పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. అప్పుడు ఏ చైనా రాలేదు, ఇంకెవరూ తోడు లేరు, మనమే సపోర్ట్ ఇచ్చాం. ఆ కృతజ్ఞత బంగ్లాదేశ్ కు అసలే లేదన్నది తాజా మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. చివరికి బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాను రాసింది మన రవీంద్రుడే. రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ గొప్పతనం గురించి పదాలు పేర్చి కూర్చి రాస్తే దాన్నే పాడుకుంటున్న వాళ్లు ఇప్పుడు భారత్ కు ఎదురు తిరిగి మన భూభాగాన్ని ఆక్రమించుకుందామంటూ మాట్లాడుతూ అందరికీ రక్తం మరిగిపోయేలా చేస్తోంది. అసలు బంగ్లాదేశ్ కు అంత సీనుందా? బార్డర్ దాటి ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగు పెడితే ప్రాణాలతో ఉంటారా అసలు? ఏం చూసుకుని ఈ మాటలు? బంగ్లాదేశ్ కు ఉన్న సైన్యమెంత, వారి బలమెంత, బలగమెంత, ఆయుధ సంపత్తి ఎంత? ఎవరి ముందు ఈ కుప్పిగంతులు? ఎందుకోసం ఈ వేషాలు అంటే చైనా అండదండ చూసుకునే ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతోంది. చెప్పాలంటే చైనా ఆడినట్లు ఆడుతోంది. ప్రస్తుతం అమెరికా చైనా వాణిజ్య యుద్ధంలో భారత్ బెనిఫిట్ పొందుతోంది. చైనా వస్తువులన్నీ ఆ దేశంలో ఓ డంపుగా మారిపోయాయి. కొనేవాళ్లు లేరు. దేన్ని ఓర్వలేని చైనా ఓవైపు పాకిస్తాన్ నుంచి డ్రామాలు, ఇంకోవైపు బంగ్లాదేశ్ నుంచి గేమ్ నడిపిస్తోందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. భారత్ కూడా వార్ జోన్ గా మారిపోయిందన్న బూచి చూపి ఇక్కడి వాణిజ్యం సాఫీగా జరగొద్దన్న గేమ్ ప్లాన్ తెర వెనుక నడుస్తోందా అన్నది కూడా ఒక చర్చ నడుస్తోంది.
1960లో పాకిస్తాన్ సౌత్ ఏషియాలో ఆర్థికంగా చాలా బలంగా ఉండేది. అప్పుడు జరిగిన అభివృద్ధి కేవలం పాక్కే పరిమితమయ్యింది. బంగ్లాదేశ్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ శరణు కోరితే బంగ్లా విమోచనకు యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే సలహాదారు చేసిన ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ మాటలకు తాము దూరమని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మొక్కుబడిగా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యూనస్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఫజ్లుర్ రెహమాన్ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ ప్రభుత్వ వైఖరిని, విధానాలను ప్రతిబింబించవు అని అన్నారు. ఇది సరిపోతుందా? సలహాదారుగా ఉన్న వ్యక్తికి చివాట్లు పడకుండా దూరంగా ఉంటామని అనటం ద్వారా కడుపు నిండా విషం నింపుకున్నారన్నది బయటి నుంచి చూసిన వారెవ్వరికైనా అర్థమయ్యే విషయమే. యూనస్ సలహాదారు రెహమాన్ ఈ కామెంట్స్ చేయటానికి తెర వెనుక చాలా నడిచింది. మార్చి తొలి వారంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ హిందూ మహాసముద్రానికి ఏకైక రక్షకుడు బంగ్లాదేశీ అని చెప్పుకున్నాడు. భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలు చైనాకు సముద్ర తీరానికి అడ్డంకిగా ఉన్నాడు. అంతేకాదు చైనాకు ఆఫర్ కూడా ఇచ్చొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా సరుకుల్ని బంగ్లాదేశ్ మీదుగా పంపుకోవాలని చైనాకు ఉచిత హామీ ఇచ్చాడు యూనస్. అసలు ఏ లెక్కన యూనస్ ఈ మాట అన్నాడో అర్థం కాని విషయం. ఎందుకంటే పశ్చిమాసియా, యూరప్ సహా అనేక ఇతర దేశాలకు ఎగుమతుల కోసం బంగ్లాదేశ్ మన పోర్టులు, ఎయిర్పోర్టులనే వాడుకుంటోంది. ఆధారపడేదంతా మన షిప్పింగ్ పోర్టులు, మన ఎయిర్పోర్టుల మీద. చైనా దగ్గర మాత్రం ఢాంబికాలు. ఎందుకీ డ్రామాలు? చైనా దగ్గర యూనస్ ఆ స్థాయి డైలాగులు పేలిస్తే మనం ఊరుకుంటామా? ఎక్కడ కథ మార్చాలో తెలియదా? యూనస్ వివాదాస్పద వ్యాఖ్యల తరువాత కొన్ని రోజులకే మిడిల్ ఈస్ట్, యూరప్ సహా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్ కు అనుమతించిన ట్రాన్స్షిప్మెంట్ బెనిఫిట్ ను వెనక్కు తీసుకుంది. దీంతో బంగ్లాదేశ్ నోటి మాట పోయింది. ఇండియాతో అనవసరంగా పెట్టుకున్నామా అన్నది అనుభవంలోకొచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళోసారి భారత్ పాక్ ఉద్రిక్తతలు నడుస్తోన్న టైంలో అక్కడి నోళ్లు లేస్తుండటంతో శాశ్వతంగా బుద్ధి చెప్పాలన్న డిమాండ్లు మన దేశంలో పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తన కెపాసిటీ చూసుకోకుండా మాట్లాడుతోందా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిస్తున్నారా? తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఉన్న యూనస్ దగ్గర నుంచి ఆయన భజనా బృందం అంతా కూడా భారత వ్యతిరేక వాదాన్ని వినిపించడంలో బిజీగా ఉన్నారెందుకు? షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్ కొత్త నేతల బరితెగింపు పెరిగిందా? మైనారిటీస్ పై దాడులు, భారత్ పై ఉగ్ర సంస్థలను ఎగదోయడం, ఇవన్నీ ఎవరూ మర్చిపోరు. అంతెందుకు, బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తానీ ఆర్మీ చేసిన ఆకృత్యాలు బంగ్లాదేశ్కు గుర్తులేవా? లక్షల సంఖ్యలో ఊచకోతలు, మహిళలపై అత్యాచారాలు, బంగ్లాదేశ్లో పాక్ హింసాకాండ, అప్పుడే మర్చిపోయారా? బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ఎన్నో మానని గాయాలను మిగిల్చింది. ఊచకోతలు, హింసాకాండలు, మహిళలపై అఘాయిత్యాలు, కోట్లాది మంది శరణార్థులు. 1971 ఆపరేషన్ సెర్చ్ లైట్ లో భాగంగా పాక్ ఆర్మీ ఇప్పటికీ బంగ్లాదేశ్ లో ఉన్న లక్షల మందిని ఊచకోత కోసింది. ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అధ్యాపకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. లక్షల మంది మహిళలపై పాక్ ఆర్మీ అత్యాచారాలు చేసింది. ఇవన్నీ మానని గాయాలే. కానీ పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుందామన్న వక్రబుద్ధి బంగ్లాదేశ్ లో కొందరు కీలక వ్యక్తులకు వచ్చేసిందంటే ఆ దేశాన్ని సరైన దారిలో పెట్టాల్సిన టైం వచ్చినట్లే. ఇంత తెగించిన బంగ్లాదేశ్ ను అసలు క్షమించవచ్చా? గతేడాది ఆగస్టులో షేక్ హసీనా హవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత ఆ దేశంలో మైనార్టీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులను యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైంది. దీంతో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. మతోన్మాద దేశం వైపు అడుగులు పడుతున్నాయా అన్న చర్చ అంతర్జాతీయంగా నడుస్తోంది.
యూనస్ వస్తూనే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయి. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్య పరిషత్ ప్రకారం 52 జిల్లాలో 205 వరకు దాడులు జరిగాయి. ఇందులో టెంపుల్స్, ఇండ్లు, వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు అభద్రతా భావంతో ఉన్నారు. మొన్నటికి మొన్న బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి హిందువుల హత్యల దాకా మ్యాటర్ వెళ్లింది. ఆ ఘటనల్లో బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల ప్రమేయమున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయమున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసి అలజడి సృష్టించిన చరిత్ర జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే సంస్థకుంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్ పై పట్టు బిగిస్తుందని, 7 సరిహద్దు జిల్లాలు ఈ ఉగ్ర సంస్థ ఉనికి ఉందని అంచనాలున్నాయి. సో భారత్ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. బంగ్లాదేశ్లో పాక్ గూఢాచారులు తిరుగుతూనే ఉంటారు. వారి పని బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో రాడికల్ గ్రూపులను రెచ్చగొట్టి ఈశాన్య భారతంలో అల్లర్లు సృష్టించేలా స్కెచ్లు వేస్తుంటారు. అంత ధైర్యం లేకపోతే మన దేశంపై చాలా వరకు ఆధారపడి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకునేలా ప్లాన్ చేద్దామని ప్రభుత్వానికి దగ్గర వ్యక్తులు అనడం బంగ్లాదేశ్ దుస్సాహసానికి ఒక ఉదాహరణ మాత్రమే. బంగ్లాదేశ్తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం $16 బిలియన్ ఉంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచి కాటన్ సహా ఇతర ముడి పదార్థాలు ఎగుమతి అవుతుంటాయి. అంతెందుకు బంగ్లాదేశ్లో రైల్వే ట్రాక్స్, రోడ్లు, పోర్టులు అన్నీ నాసిరకంగా ఉన్నాయి. వాటిని బాగు చేసుకోవాల్సింది పోయి భారత్కు ఎదురు తిరిగితే నష్టం ఎవరికో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. స్మగ్లింగ్, అక్రమ వలసలు, తీవ్రవాద బెదిరింపులు ఇక్కడ కామన్ గా మారాయి. 2024 నాటికి భారత్ 4096 కిలోమీటర్ల సరిహద్దుల్లో 3180 కిలోమీటర్లు కంచె వేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే బంగ్లాదేశ్ చొరబాట్లకు మరింత చెక్ పెట్టొచ్చు. నిజానికి బంగ్లాదేశ్ ఇంతగా మాట్లాడడానికి కారణం చైనాను చూసుకునే. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటూ చైనా బంగ్లాదేశ్ లో $7 బిలియన్ పెట్టుబడి పెట్టింది. అంతేకాదు బంగ్లాదేశ్ కు 2 సబ్మెరైన్లు, ఫ్రిగేట్లను సరఫరా చేసింది. వాళ్ళు యుద్ధం చేయాలని రెచ్చగొట్టేలా ఆయుధాలు సప్లై చేస్తే భారత్ మాత్రం ప్రాణాలు కాపాడుకోండి అని మానవతా దృక్పథంతో కరోనా టైంలో అంతా విలవిల్లాడుతుంటే కోవిడ్ వ్యాక్సిన్లు సప్లై చేశారు. అది మనకు ఇతర దేశాలకున్న తేడా. కానీ బంగ్లాదేశ్ కు అవేవీ కనిపించడం లేదు. కృతజ్ఞత అసలే లేదు. మరి అలాంటి దేశాన్ని ఎవరైనా క్షమిస్తారా? సో ఓవరాల్ గా భారత్ తో ఉద్రిక్తతలు సృష్టించడం బంగ్లాదేశ్ కు ఆర్థికంగా, రాజకీయంగా ఏమాత్రం ప్రయోజనం కాదు. ఎందుకంటే మన దేశమే బంగ్లాదేశ్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామి, పొరుగు దేశం. ఇది బంగ్లాదేశ్ దృష్టిలో ఉంచుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.